ఇప్పటి వరకు మనం విశాల కోర్కెలు తీర్చే దేవుళ్లను చూసాం, ఉద్యోగాలు కల్పించే దేవతా మూర్తులను దర్శించాం. అంతేకాదు సిరులు సంపదలు ఇచ్చే శక్తివంతమైన పుణ్యక్షేత్రాల గురించి కూడా తెలిసి ఉన్నాం. ఇవన్నీ ఒక లెక్క అయితే ఇప్పుడు మీరు చూడబోయే ఈ దేవాలయం మరో లెక్క. ఎందుకంటే ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. మరి వేరు ఉద్యోగాలు చేస్తున్న దంపతులను ఒక చోటకి చేర్చే దివ్య శక్తులున్న దేవాలయంగా విరాజిల్లుతున్న ఆ స్పెషల్ టెంపుల్ ఎక్కడుందో, ఆ దేవాలయ విశిష్టతలేంటో తెలుసుకుందామా? అయితే ఈ స్టోరీ చూసేయండి మరి. ముందు వైపు నుండి చూస్తే పురుష రూపం, వెనుక వైపు నుండి చూస్తే స్త్రీ రూపం కలిగిన ఏకైక సాలగ్రామ శిలామూర్తి అయిన జగన్మోహిని కేశవస్వామి దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతోంది. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ర్యాలీలో ఉన్న ఈ దేవాలయం ఎన్నో విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి కోనసీమ అందాలను చూసి పరవశించిపోయి భక్తులను ఉద్ధరించడానికి ఇక్కడ అవతరించారని ప్రతీతి. ఇక్కడ తలలో పువ్వు పోగొట్టుకున్న జగన్మోహిని బదిలీలు కోరిన భక్తుల మనవిని ఆలకిస్తారని కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. వేర్వేరు చోట్ల ఉద్యోగం చేసే భార్యాభర్తలను ఒక్కచోటకు చేర్చే కారుణ్య దేవునిగా భక్తులు కీర్తిస్తుంటారు. నిండైన కొబ్బరి చెట్లతో ఆంధ్ర కేరళం మాదిరి ఉండే కోనసీమ పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. గోదావరి ఉపనదుల ప్రవాహంతో అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఆ విష్ణుమూర్తి జగన్మోహనిగా కొలువై ఉన్నారు. ఏకశిలగా ఉండే సాలగ్రామ శిలారూపంలో ఉన్న ఆ నారాయణుడి ముందు వైపు విష్ణుమూర్తిలా, వెనుక వైపు నుండి చూస్తే జగన్మోహినిలా దర్శనమివ్వటం విశేషం. బహుశా ఇలాంటి చిత్రమైన శిల్పం దేశంలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. కాలి గోలి నుండి చేతి గోళ్ల వరకు, అలాగే కేశాలను చెక్కిన తీరు చూస్తే ఇది శిలనా, లేక ఆ దేవుడే నిజంగా ఆ శిల రూపంలో నిలుచొని మనవైపు చూస్తున్నారా అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ పక్కనే ఉన్న జలశిల అనే చోటు నుండి నీరు నిరంతరం విష్ణుమూర్తి పాదాలను కడుగుతూ ఉండడం ఇక్కడ మరో విశేషం. దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి శ్రీ మహావిష్ణువు మోహిని ఆకారంలో రథం ఎక్కి వస్తుండగా ఈ ఉభయ గోదావరిలో వశిష్ఠ గౌతమి ఈ రెండు నదుల మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథ చక్రానికి ఉండేటువంటి శీల రాలిపోయింటండి. ఏమిటి రథ చక్రానికి ఉండేటువంటి శీల రాలిపోయిందని చెప్పి వెనుదిరిగి చూసేసరికి శివుడు మోహింపబడి వస్తున్నట్టండి. జగన్మోహిని ఆకారాన్ని చూసి మన యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తేనే కాని శివుడు ఆగేటట్టుగా లేడని చెప్పి పురుష రూపంతో వెనుక జగన్మోహిని ఆకారంతో ఈయన జగన్మోహిని కేశవస్వామి కింద ఈయన అవతరించారు. ఇదంతా విష్ణుమాయ. ఈ విష్ణుమాయలో పడి మనం ఇంతవరకు వచ్చేసామని చెప్పి ఆయన ఉమా కమండలేశ్వర స్వామి కింద ఈ దేవాలయానికి ఎదురుగుండా అవతరించారు. రథ చక్రానికి ఉండేటువంటి శీల రాలిపోవడం వల్ల రాలి అనేటువంటి పేరు వచ్చిందండి ఈ గ్రామానికి. పూర్వం రత్నాపురం అనే పేరుతో పిలువబడేటండి ఈ గ్రామం. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని సమయంలో ఆలయ నిర్మాణం జరిగిందండి. స్వామి అంతకుముందు ఇంకా పురాతనం అన్నమాట. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే భాగవతం ప్రకారం అమృతం కోసం దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికిన తరుణంలో ముందుగా చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, కాలకూటం ఇలా వరుసగా వచ్చిన తర్వాత చిట్ట చివరకు ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమవుతారు. దేవదానవులు దానికోసం పోటీ పడుతున్నప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి అమృతం దానవులకు అందకుండా దేవతలకు మాత్రమే అందచేసి ముందుకు నడుస్తుండగా వెనుక నుండి విష్ణువుని చూసిన జగన్మోహినిగా భావించి భ్రమించిన శివుడు విష్ణుమూర్తి చేతిని పట్టుకుంటారు. అనంతరం ఉలిక్కిపాటుకు గురైన విష్ణుమూర్తి వెనుకకు తిరగగా సెగలో ఉన్న పువ్వు రాలిపడింది. దీంతో ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రాంతానికి రాలి ఆపై ర్యాలీ అనే పేరు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. ఇక స్థానువై ఉన్న శివుడు ఉన్న ప్రాంతం శివాలయంగా, విష్ణువు ఉన్న ప్రదేశం వైష్ణవాలయంగా ఎదురెదురుగా ఉండడం ఇక్కడ మరో విశేషం. 11వ శతాబ్దంలో నిర్మితమైన ఈ దేవాలయాన్ని చోళ చక్రవర్తి రాజా విక్రమదేవుడు నిర్మించారని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఆపై మరికొందరు భక్తులు దీన్ని పునరుద్ధరించినట్లు రికార్డుల్లో కనిపిస్తుంది. ఇక ఈ దేవాలయ
దేవాలయాన్ని దర్శించుకోవాలంటే రాజమండ్రిని చేరుకొని అక్కడి నుండి గుడికి రావడం చాలా సులభం. విజయవాడ నుంచి వచ్చేవారు రావులపాలెం నుండి మెట్లపాలెం మీదుగా దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంతటి ప్రాముఖ్యత కలిగిన దేవాలయాన్ని దర్శించుకొని తరించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.